వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఏమనుకోకుండా వ్యక్తిగతంగా అంటే అందరికి తెలిసిగా ఐలాండ్ లాంటి వాళ్ళు అందరికీ నమస్కారం. నేను కొన్ని సూచనలు మాత్రమే చేస్తా, ఏమనుకోకండి. ఇవాళ ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ, ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఇక్కడ తెలంగాణ సమాజం ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఒక పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీని లక్షణం అది. మూడో అతి ముఖ్యమైనది ఏంటంటే, నాకు తెలిసి దేశం మొత్తంలోనే అనేక రకాల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ కూడా తెలంగాణ మాత్రమే. దీనికంత చైతన్యం, దీనికంత ఫైర్ తెలంగాణ ప్రజలలో అన్యాయాన్ని సహించే నేచర్ ఈ మట్టిలో ఉంది, ఈ బ్లడ్లో ఉంది. ఇప్పటికే అనేక కులాలు, కుల సంఘాలుగా కూడా 2, 3, 4 ఉన్న సంఘాలు ఉన్నాయి. ఒకటే ఉన్న సంఘం కూడా ఉంది. ఒకరు ఒక పార్టీ ప్రోత్సహించవచ్చు, ఇంకొక సంఘాన్ని ఇంకొక పార్టీ ప్రోత్సహించవచ్చు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దగ్గరికి పోవచ్చు. అంటే పార్టీల పరంగా ఇప్పుడే కులాల పరంగా కూడా మద్దతున్న సంఘాలు ఉన్నాయి. కానీ నా మొట్టమొదటి సూచన ఏంటంటే, మళ్ళీ జేఏసీలు కూడా మళ్ళీ ఆ పార్టీ నడిపే జేఏసీ, ఈ పార్టీ నడిపే జేఏసీ, ఈ కుల ఆధిపత్య జేఏసీ, ఆ కుల ఆధిపత్య జేఏసీ అని కాకుండా అందరి జేఏసీగా అవతరించే ప్రయత్నం చేయమని మొట్టమొదటి సూచిస్తాను. అందరి జేఏసీగా ఉండేట్టుగా చూసుకోండి. నెంబర్ 2, జేఏసీ ఏర్పడుతున్నప్పుడు పొలిటికల్ లీడర్ నాయకత్వంలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాలాంటి నాయకత్వంలోనో, లేకపోతే శ్రీనివాస్ నాయకత్వంలోనో, లేకపోతే ఐలాండ్ నాయకత్వంలో ఉండదు. అందరికీ ఆమోదయోగ్యం ఉన్న, ఇప్పటిదాకా ఏ మరక లేక, ఏ ముద్ర లేక, నిక్కచ్చిగా నిజాయితీగా నడపగలిగే చెప్పగలిగేటువంటి వాళ్ళ నాయకత్వంలో ఒక జేఏసీ వాళ్ళ నాయకులుగా పెట్టుకోండి. మా గురించి సంపూర్ణంగా మీకు తెలుసు, మీ గురించి కూడా నాకు తెలుసు. ఇవాళ నేను మళ్ళీ ఆ లోతులోకి పోను. జేఏసీ, మళ్ళీ చెప్తున్నా, జేఏసీ అందరి ఆమోదయోగ్యమున్న ఒక న్యూట్రల్ మంచి వాళ్ళతోటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. దాని నాయకత్వం వాళ్ళకి అప్పచెప్పండి. ఎప్పటి వరకైతే ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు, మళ్ళీ నేను కూడా చెప్తున్నా, ఎప్పటి వరకైతే రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండదో అప్పటిదాకా దానికి ఆ గౌరవం, ఆ గుర్తింపు, ఆ పదును వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. వాడు కించపరచకండి. వాళ్ళు రాగానే లొల్లి పెట్టుడు, ఏదో ఒక గుంపు. మేము జేఏసీలో ఇవన్నీ చూసినాం కూడా చెప్తున్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చూసినాం కూడా చెప్తున్నాడు. నేను జేఏసీలో ఉంటుంది. జేఏసీలో పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీకి ఇద్దరిద్దరి చొప్పున ఉండే, ఒక 100 సార్లు ఇచ్చకపోయే ఆస్కారం ఉండే జేఏసీ. కానీ ఇచ్చకపోకుండా కాపాడగలిగే నైపుణ్యం, ఆ బ్రాడ్నెస్, ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడో కొన్ని సెన్సార్ చేసి వాటిని నడిపించిన విషయం మర్చిపోకండి. కాబట్టి మీరు అన్ని రాజకీయ పార్టీలను ఆశయం కోసం కలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప వచ్చే నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వస్తారు. ఎవరి పార్టీ ఉపన్యాసం వాళ్ళు ఇచ్చుకునే వేదిక కాదు ఇది. ఈ వేదిక ఉమ్మడి ఆశయం కోసం, ఉమ్మడి ఎజెండా కోసం మాట్లాడేది తప్ప ఇది పార్టీల పరంగా ఉపన్యాసం ఇచ్చుకునే వేదిక కాదు. ఇంకొక సూచన ఏంటంటే, ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పే వేదిక కూడా కాదు ఇది. ఇది ఒకటే సిద్ధాంతం. 79 సంవత్సరాలు
79 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం కొంత లేటుగా లిబరేట్ అయినా ఇంకో సంవత్సరం తర్వాత లిబరేట్ అయినప్పటికి కూడా ఆనాటి నుంచి ఇవాళ ఎందుకు ఈ ఆక్రోశం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఆందోళన అంటే 50% ఉన్న జనాభా అని చెప్పైతే అందరు మీరు చెప్తున్నారు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పిండ్రు. 80-85% అనగారిన వర్గాల నిలయమని మనమైతే విన్నాము, చెప్పినాము, పెద్దవాళ్ళే మాట్లాడినరు. గా రాష్ట్రంలో ఇంతవరకు ఈ 77-78 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది అనేది బాధ. అన్నీ నీవే అయినప్పుడు ఎందుకు పొందలేకపోయినాం అని చెప్పి ఇతరులను నిందించడం మంచిది కాదు. మనకు మనమే మన రాజకీయ నాయకులని, మన మేధావులని మనమే నిందించుకోవాలి తప్ప ఇతరులను ఎవరిని నిందిస్తే మంచిది కాదనే సూచన మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఆశయం కోసం ఉద్యమిస్తున్నప్పుడు మనం ఇంకొక వర్గాన్నో ఇంకొక కులాన్నో దూషించవలసిన అక్కర లేదు. దూషించే అక్కర లేదు. ఇక్కడ ఏమడుగుతున్నాం మనం? మాది మాకు కావాలని అడుగుతుంది తప్ప ఇతరులది కావాలని చెప్పి ఎక్కడ కోరట్లేదు. మనం గుర్తుపెట్టుకో. మన గొంతమ్మ కోరిక కాదు, న్యాయమైన కోరిక. ఇతర కులాలకు ఇతర వర్గాలకు కూడా ఏమనిపించాలంటే నిజమే కదా పాపం వాళ్ళు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు లెక్కలు చెప్తున్నప్పుడు, అసలు మీ ఆందోళన చేస్తున్నప్పుడు నిజమే కదా అనేటువంటి భావన కలగాలి తప్ప అట్లట్లయితుంది అనే భావన ఉండే ఆస్కారం అయితే లేదు. కళాలతో రాసేవాళ్ళు